వెల్కమ్ బ్యాక్. కొండగట్టులో అర్చకులు ఆందోళనకు దిగారు. తమను ఈవో దూషించారని ఆరోపించారు. ఆలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. వసంత పంచమి పర్వదినం రోజున అర్చకులు లేకుండానే భక్తులు దైవ దర్శనం చేసుకుని వెళ్తున్నారు. మమ్మల్ని లోపల చివాట్లు పెట్టాడు కాబట్టి మాకు న్యాయం కావాలని చెప్పేసి మేము వచ్చి కూర్చున్నాం. గత 2-3 నెలల నుంచి అర్చకులందరినీ ఇట్లా తీసేస్తుండు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. అర్చకులకు విలువ ఇవ్వడం లేదు, గౌరవం ఇవ్వడం లేదు. అర్చకులు అంటే అతను తన కింద సఫాయి వాళ్ళలాగా పనిచేసే వాళ్ళలాగా. అయితే ఎందుకంటే మేము ఇటీవలనే మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు వచ్చి టీటీడీ తరఫున మనకు రూములు శాంక్షన్ చేయడం జరిగింది. కొంచెం విలువ ఇచ్చాము అంతే. వారికి అంటే 10 నిమిషాలు చేయించాల్సిన పూజ ఇంకో 2 నిమిషాలు ఎక్కువ చేయించాము అంతే తప్ప మేము చేసింది ఏం లేదు. పంపించిన వాళ్ళు సిబ్బంది. అయినప్పటికీ కూడా ఈవో గారు కాస్త కోపానికి రావటం, అర్చకులందరినీ మీద దురుసుగా ప్రవర్తించడం, ఏమన్నంటే సస్పెండ్ చేస్తానటం, బ్లాక్మెయిల్ చేయటం, ఎవరన్నా 5దో 10దో ఇస్తే దాన్ని పట్టుకొని కాగితాలు ఇవ్వటం గత చాలా రోజుల నుంచి వస్తుంది. ఈ విషయం మేము ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది, మంత్రి గారు చెప్పడం జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మేమంతా విధులు బహిష్కరించాం. తర్వాతగా ఎమ్మెల్యే గారు ఫోన్లో మాట్లాడారు, మా సర్పంచ్ గారు ఉన్నారు, అదే మా సీఏ గారు ఉన్నారు. వాళ్ళు వచ్చి మధ్యవర్తిత్వం చేసి మేము తప్పకుండా మీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం ద్వారా భక్తులకు ఇబ్బంది చేయొద్దు కనుక మేమంతా ప్రభుత్వ ఉద్యోగులమే కాదు, ఈ దేవాలయంలో పనిచేస్తున్న వంశపారంపర్య అర్చకులము